చీరాల ఐఎల్టీడీ కంపెనీ స్టాఫ్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ హౌస్ కన్స్ట్రక్షన్ సొసైటీకి సంబంధించిన పాలక మండలి నిర్వహణ ఎన్నికల సందర్భంగా పీజే ప్రసాద్ ప్యానెల్ సభ్యులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నామినేషన్ల కార్యక్రమం ఐఎల్టీడీ కంపెనీ స్టాఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల అధికారి హైకోర్టు న్యాయవాది మాగంటి సాయికృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. పీజే ప్రసాద్ ప్యానెల్ తరపున నామినేషన్ దాఖలు చేసిన సభ్యులు పొట్టా జగదీశ్వర ప్రసాద్, జొన్నకోట శివకుమార్, డేటా మోజేష్, నాగేశ్వరరావు, ఎడల వెంకట్రావు, గాత్రం నాగరాజు. నామినేషన్ అనంతరం డేటా మోజేష్ మాట్లాడుతూ గత పాలక మండలి సభ్యులు సొసైటీలో విస్తృతంగా అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారని, సొసైటీ సభ్యులకు కేటాయించిన స్థలాలను అక్రమంగా తమ బంధువుల పేర్లపై ఇతర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేయించారని అన్నారు. అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని పేర్కొంటూ ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు పీజే ప్రసాద్ ప్యానెల్ పోటీ చేస్తుందన్నారు. తాము గెలిచిన అనంతరం సొసైటీ సభ్యులందరికీ న్యాయం చేస్తామని, గతంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి సభ్యులకు హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల నాయకుడు సుశీల్ రావు మాట్లాడుతూ గత పాలక మండలి చేసిన అరాచకాలు, అక్రమాలను ఇక భరించలేకపోయామని, ఈ నెల 22వ తేదీన జరిగే ఎన్నికల్లో పీజే ప్రసాద్ ప్యానెల్ సభ్యులను తప్పకుండా గెలిపిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టెక్నీషియన్ సభ్యులు బెల్లం ఆంజనేయులు, జె సంఘమనాథ్, మల్లిశెట్టి రవీంద్రబాబు, టీవీ రమణ, బాలశంకర్ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి బినామీ రిజిస్ట్రేషన్స్ వెంటనే రద్దు చేయాలి బినామీ రిజిస్ట్రేషన్స్ వెంటనే రద్దు చేయాలి అక్రమ రద్దు చేయాలి. సోదరులందరికీ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులరా, ఇప్పుడు మనం కొత్తగా ఒక ప్యానల్ పెట్టుకున్నాం. ఈ ప్యానల్ నీతివంతమైన ప్యానల్. ఆ సైడ్ ఉన్న వాళ్ళు అవినీతి పరులు, చందాలు నూకే రకాలు, ఆ చర్చిలో చందాలు నూకే రకాలు, తర్వాత ఈ భూములు నూకే వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఇచ్చేస్తున్నారు. ఆ తక్కిలపాటి వెంకటేశ్వర్లు అనే అతన్ని ఖచ్చితంగా ఎమ్మడిని అరెస్ట్ చేయాలి. అతను మామూలుగా వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు పంచుకోవడానికే మాకు 100 ఏళ్ల నుంచి కుదరలేదు ఇప్పటివరకు. ఏందో రోజు కేక్ కోసుకున్నట్టు కోసుకోవటం, అమ్మేసుకోవటం, కేక్ కోసుకున్నట్టు కోసుకోవటం, దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. మా ప్యానల్ గెలిస్తే ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం. వాళ్ళకి బేరాలు కుదరక వాళ్ళు 2వ వర్గం వేసుకున్నారు. వాళ్ళకి బేరాలు కుదరక ఇప్పుడు ఇంతకుముందు వేసి వెళ్ళిన వాళ్ళు 9. ధన్యవాదాలు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి నా నమస్కారాలు. అలాగే మా టెక్నీషియన్ సోదరులకి, అలాగే వర్కర్స్, స్టాఫ్ సోదరులందరికీ కూడా నమస్కారాలు. మేము ఏ రోజు కూడా ఈ ఎలక్షన్లోకి ముఖ్య పాత్రలు పోషించి ఎప్పుడు రాలేదు. మీ ఇప్పుడు పోటీ చేసిన 5గురు అభ్యర్థులు కూడా గత ప్యానల్లో మన సొసైటీ డైరెక్టర్లు అందరూ చేసిన, అలాగే సెక్రటరీ చేసిన అవినీతులను మేము చూసి మనం ఏదైనా చేయాలి అనే తపంతో మేము ముందుకు వచ్చాము. ఇక్కడ ఉన్న వాళ్ళ 5గురు కూడా ఎటువంటి కలర్పంచం లేదు. మేము రాబోయే సొసైటీ సభ్యులకు కూడా నీతిమంతమైన పాలన అందిస్తామని చెప్పేసి మనం చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి స్థలం రావాలి. గతంలో ఎవరికి వాళ్ళకి పైనుంచి ఒక ఆర్డర్లో లేకుండా బయట వ్యక్తులకి, సొసైటీలో ఉన్న మధ్యలో ఉన్న వ్యక్తులకి, వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి నామినేషన్ వేయడానికి ప్రధానమైనటువంటి కారణం, జనరల్గా ఎలక్షన్ జరుగుతుంటుంది, పోటీ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఎలక్షన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే గత 15-20 ఏళ్ళ నుంచి గుత్తాధిపత్యంగా ఒక వ్యక్తే సొసైటీని వెళ్తూ ఆ సొసైటీకి సంబంధించినటువంటి భూములు కార్మికులకో, టెక్నీషియన్లకో, గుమస్తాలకో చెందాల్సిన భూములు ప్రైవేటు వ్యక్తులకి లక్షల కోట్ల రూపాయలకి అమ్మేయడం జరిగింది. ఎక్కడైతే వాల్యూడ్ ల్యాండ్ ఉందో డిఎస్పీ ఆఫీస్ దగ్గర నుంచి మన 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకా ఎక్కడైనా కొత్తపేట ఏ భూమి అయినా కూడా మా 170 ఎకరంలో ఏ ప్లాట్ తీసుకున్నా కూడా వాల్యూడ్ ల్యాండేను. దీన్ని వాళ్ళ సొంత బంధువులకి, కుమార్తెలకి, అల్లుళ్ళకి, కొడుకులకి డాక్యుమెంటేషన్ రెడీ చేసి వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. రిజిస్ట్రేషన్ కూడా చీరాల్లో చేయలే అతను. ఏది కూడా కొన్ని గుంటూరు, నల్లపాడు ఆ ప్రాంతంలో చేశాడు, కొన్ని ఒంగోలు చేశాడు, కొన్ని ఇంకోలు చేశాడు, కొన్ని చీరాలు చేశాడు.